ఎంత దూరమేనా
వీరముడు గుండాలు 3 జెండాలు గల్లవాడు కన్నది సూరవదని కడుపు కాలిపోను కడిగేల కప్ప చెప్తే ఇంటిని మాత్రమైన కులాల కాబట్టి మా యొక్క మాంకాలి 12 దేవుణ్ణి మాడాలని తల పెంపు జరిగింది 12 నాడు సవలెత్తి కొన్న మంద కావాలి బట్టి చెప్పి అయ్యల్ల బద్దం వచ్చి చూసిన మాక మాంకాలితోని సెలవు తీసుకొని భద్ర తమ్మి భద్ర నాతి వారి పిల్లను నేతిన మొలకు బంగారం ఒక ఎత్తు బాలం ఒక ఎత్తు జోగి లెక్కం చేస్తానంటే వారి పిల్ల వద్దు మానవారి పిల్లను ఏతుకుంటానని చెప్పి ఆ నేల నాడు అన్నడేమో పిల్లలు మానవారి పిల్లను మా కళ్ళ కుక్కోలు నేను లగ్గమడతాను అన్నుడు ఎల్లి భగవంతుడు వేనాడు ఎల్లి వచ్చినాడు 3 అంకింటి పొంకింటి వలన ఎల్లి భగవంతుడు 7 పురమాన తొందర కలిగి తెమ్మలపై బాయిలో బాయిలో మన చూసిన 7 గుట్టముగా బాలను అందరికన్నా చిన్నదైనా కడగట్టు యాభాల కన్నా కవరాది తెలియ కవరాది ముందేసి కడియల్ల ముత్తు కవరాది నైనా సోనాల బాయి కాడ మరి కవరాదిని దొరకబట్టుకొని మరి పొట్టి కమరాది పుట్టాడు బుద్ధులు మరి కమరాదిని తీసుకొని సతీ మపురుతులు సంజయంగా ఊడి ఒక 3 దవల కాడికి వచ్చిండు 3 దవల కాడ భూమితోని పుట్టింది 6 నెలల వేళ కన్నా కమల పుట్ట కాడికి వచ్చి మరి కమరాది చూసినవా మరి ఏమంట ఉన్నది ఇది దేవుడున్నాడు ఊరితో పుట్టిన 6 నెలల బేడం కన్యకమల పుట్ట మరి దాంతో నీకేం పని ఇదేంటి ఎక్కడతోవా వచ్చిన బాయ్ కడతావా ఇదో బాయ్ కడతావా ఇది నవలకొండ పట్టం అయ్యలగిరి పట్టం పోతావా ఇది నవలకొండ పట్టం పోతావా ఇప్పుడు మనం వచ్చిందే అయ్యలగిరి పట్టం పోదాం మనం అయ్యలగిరి పట్టం ఎట్లున్నా అంత అయ్యలగిరి పట్టం ఎన్ని అంటున్నావా ఇది అయ్యలగిరి పట్టం ఆరావడ ఇది నవలకొండ పట్టం ఆరావడ సోనాల బాయి ఆరావడ ఇవైతే అయ్యలగిరి పట్టం పోతే చెప్పరు పోదాం మనం కంకర్ రోడ్డు విరే కట్టలు ఎత్తే సంపుతుడు
కళ్ళ కమరాది చూసినవా ఏమంట ఉన్నది మా నాయన చూసినవా చెల్లి కొడుకో మరి మా నాయన చూసినవా మరి ఇంటి మీద పెత్తనం ఇచ్చినప్పుడు తొప్పుడు మన కింద 9 ఒక్కన్న ధనం దాచిపెట్టా పక్కోళ్ళు ఇంటి వేల 11 ఒక్కన్న ధనం దాచిపెట్టినా 150 ఇచ్చిన 50 100కి 25 ఇచ్చిన 25 100కు 12 రూపాయలు ఇచ్చి నేను 15 కేసులు చూసినవా నన్ను రోజు నేను మంది మరి 7 నాగమల్ల పదార్థం పట్టుకొని 7 నాగమల్ల నిండా పదార్థం పట్టుకొని అక్క తొక్క బిక్క దున్ను మంజున్న కడక మంట దూపలు తెస్తానన్నది ఇంటికాడ పెద్దన మొత్తం నాదే ఎనికేసిన 70 సోడిచ్చిన సోడు ఎనికేసిన నాకు లేనిది నీకు ఉండదండి నన్ను వదిలిపెట్టిన 3 గడియల పోనొక గడియ బంగారం బక్కరాను ఒక గడియే రానొక గడియే 3 గడియల వద్ద బావా 3 గడియలు నువ్వు ఎండి బంగారం పదార్థం పట్టుకున్నావా అవును ఓ యవ్వ ఇదంతా నీ బంగారం బలగవరతమా అయితే నా బంగారం అనగా అక్క మంకలి ప్రాధాన పోలేదు పట్టుకునే మంగతోడు కట్టె పోలది నీ కట్టెలు ఏంటి అనుకున్నావు నీ బంగారం తీసుకొని తగ్గిద్దాం కట్టె చేత పట్టుకుని నాకు లేనిది నీకు ఉన్నదేంది ఓ బావ బీరయ్య ఇట్లా నేను వచ్చాడు అక్క మంకలి రేపు రేపటి చిన్నాడు బావా కూర్చున్నా ఎందుకంటే అక్క మంకలు రేపు రేపటికి లొల్లెచ్చాక చౌట వేసాకనా పై కాడ కూర్చున్న బస్లంజి అంటది చెట్టు కింద కూర్చున్న చెట్లంజి అంటది ముక్కు తూటకు ముళ్ళుకున్నా బంగారు నీళ్ళు వెళ్ళి పాటి పాట లేదు కష్టం గుట్ట బాగుందా అని అక్క మంకలు తెప్పంగా 10 మంది తెప్పుతారు ఇంటి ముంగడ పంది తెప్పుతుంది నాకు లేనిది కొనేయండి అట్ట వైపు పోదా బాబా అక్క పోయి చదవా దీన్ని నమ్మతున్నావా నమ్మతున్నా పోయి చదవా నమ్మలేదు నమ్మలేదు నాకు ఒక ఒట్టు పెట్టుకుని పోవాలి ఏమంటే నీ చేతి తీసి చేసి మా అబ్బతోడు నేను వస్తాను మీ అబద్ధం అడ్డవా అడ్డమైతే రానన్నట్టేనా నీ అబ్బతోడు అనాలే నీ అక్క తోడు నీ అక్క తోడు నీ బాబు తోడు నీ బాబు తోడు ఇదే వేషమే నువ్వు అన్నదే అంటానా మీ అవ్వ తోడాను అను నీ అవ్వ తోడాను నీ అవ్వ తోడు పేనట్టే చేసినట్టే మా అవ్వ తోడాను మీ అవ్వ తోడు బాలా గమనాలు ఏమంటా ఉన్నదైనా 3 గడియల్లో నేను వస్తానంటా ఉన్నా గడియ రానొక్క
గడియ 7 నాగబల్ల నిండా ధనం నింపుకొని ఒక గడి అన్నది అంకించి పొంకించి వాళ్ళ నేర్పి రాయ్యతోటి మొగన్ని లెక్కల కరిగించి అక్కచాటు వెన్నోలే మనసు కరగదీసి తన చెయ్యి తీసి తన నెత్తులు పెట్టి తన ఏలు తీసి తన కంట్ల పొడిచి గొప్పగా కొట్టిన బారమాట తన ఏలు తీసి తన చెంట్ల పొడిచి మరి నగల కంట పట్టమైనా ఇంకా పారిపోతానన్నది అది బాలాగౌరాది దేవి కావాలి అక్కడ చేతులు పెట్టకు ఇక్కడ